హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు భారీ శుభవార్త. సంబరాల్లో పెన్షనర్లు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పెన్షనర్లకు సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ మరియు న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తను తెలియజేసింది. ఇది కేవలం ఒక సాధారణ తీర్పు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు దేశ సేవలో నిమగ్నమై పదవీ విరమణ తర్వాత తమ చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న వృద్ధుల పట్టుదలకు దక్కిన గొప్ప విజయం అని చెప్పవచ్చు. ఈ సంచలన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు పెన్షనర్ల పట్ల వ్యవస్థలో ఉన్న వివక్షను పూర్తిగా తొలగిస్తూ అందరికీ సమాన న్యాయమైనటువంటి న్యాయం చేకూర్చాలనే అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ తీర్పు వెలువడటంతో దేశంలోని పెన్షనర్లందరూ ఎంతో ఉత్సాహంతో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వారి ఆర్థిక భద్రతకు సంబంధించి ఇదొక బలమైన రక్షణ కవచంలా నిలిచింది. సో, పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాపాడటమే పరమావధిగా సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది భవిష్యత్తులో పెన్షన్ రంగానికి ఒక దిక్సూచిలాగా అయితే మారుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో పెన్షన్‌దారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ తీర్పు ఒక బిగ్ రిలీఫ్ లేదా కొండంత అండగా నిలుస్తుంది. గతంలో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ జరిపినటువంటి అత్యున్నత న్యాయస్థానం వారి వాదనల్లోని న్యాయాన్ని మరియు వారు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వివక్షను గుర్తించి వారికి అనుకూలంగా ఈ యొక్క అపరూప విజయాన్నయితే అందించింది. ఈ కేసు విచారణలో భాగంగా పెన్షనర్ల పట్ల కొన్ని ప్రభుత్వ సంస్థలు అనుసరిస్తున్నటువంటి మొండి వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం విధుల్లో ఉండి జీతాలు తీసుకుంటూ ఉన్నటువంటి ఉద్యోగులకు కరువు భత్యం, డీఏ సకాలంలో చెల్లిస్తూ అదే సమయంలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువు ఉపశమనాన్ని డీఆర్ నిలిపివేయడం లేదా తగ్గించడం వంటి చర్యలను సుప్రీంకోర్టు అత్యంత ఘాటుగా అయితే విమర్శించింది. ఒకే సంస్థలో పనిచేసే వారిని సర్వీస్‌లో ఉన్నవారు మరియు రిటైర్ అయిన వారు అని అయితే 2 వేర్వేరు వర్గాలుగా విభజించి ఒకరికి అన్ని ప్రయోజనాలు అందిస్తూ మరొకరికి మాత్రం నిరాకరించడం అనేది రాజ్యాంగం కల్పించిన మానవత్వ హక్కు. సో, ఆర్టికల్ 14 దీనికి పూర్తిగా విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గౌరవనీయులైనటువంటి జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కేవి విశ్వనాథ్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ పెన్షనర్ల ప్రయోజనాలను జాప్యం చేయకుండా అంటే వారి జీవించే హక్కును కాలరాయటమేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులకు సకాలంలో డీఏ చెల్లిస్తూ పెన్షనర్లను మాత్రం వేచి ఉండేలాగా చేయటం వెనుక ఉన్న వివక్షను కోర్టు ఎండగట్టింది. కోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన మరియు భావోద్వేగపూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పెన్షన్ అనేది య యజమాని తన ఉద్యోగికి దయతో ఇచ్చే దానం లేదా భిక్ష కాదని పునర్ఘటించింది. ఒక ఉద్యోగి తన జీవితంలోని అత్యంత విలువైన యువతను, శ్రమను మరియు కాలాన్ని సంస్థ కోసం ధారపోసినందుకు కృతజ్ఞతగా రిటైర్ అయిన తర్వాత గౌరవప్రదంగా జీవించడం కోసం పొందే చట్టబద్ధమైన హక్కుగా ఈ పెన్షన్‌ను పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది. అంటే ఇది వాయిదా వేయబడిన వేతనం డిఫర్డ్ వేజ్ మాత్రమే తప్ప ప్రభుత్వం ఇచ్చే బహుమతి కాదని స్పష్టం చేసింది. చాలా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు మా ఆర్థిక పరిస్థితి బాగోలేదు లేదా నిధుల కొరత ఉంది అనే సాకుతో పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఆర్ మొత్తాన్ని తగ్గించటం లేదా బకాయిలను నిలిపివేయటం చేస్తూ ఉంటాయి. కానీ అటువంటి సాకులు ఇకపై చెల్లవని కోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది. సంస్థకు నష్టాలొచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ భారం కేవలం పెన్షనర్ల మీద మాత్రమే వేయటం ఎంతమాత్రం సమంజసం కాదని, వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు ప్రభావం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలపై పడనుంది. సో, ఇది వారిపై ఒక నైతిక మరియు చట్టపరమైన బాధ్యతను పెంచుతుంది. భవిష్యత్తులో ఏదైనా సంస్థ పెన్షనర్ల పట్ల వివక్ష చూపిస్తే లేదా వారిని తక్కువ చూ చూస్తే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును ఒక తిరుగులేని ఆయుధంగా తీసుకొని బాధితులు తక్షణమే పొందే వీలైతే ఉంటుంది. ఈ అద్భుతమైన తీర్పు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా పెన్షన్ పొందుతున్న అందరికీ వర్తిస్తుందనైతే గమనించాలి.
12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ విజయం వల్ల పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు ఇకపై పెరిగిన జీతాలు మరియు భారీ ఎరియర్స్‌తో కళకళలాడుతూ ఉండటం ఖాయమనైతే చెప్పవచ్చు. ఇది కోట్లాది మంది వృద్ధుల జీవితాల్లో ఆర్థిక భరోసాను నింపడమే కాకుండా, సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవాన్ని కూడా పెంచింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పెన్షనర్ల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా అయితే నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు.